ఈయన ఫుల్ తాగేసేట్టు ఉన్నాడు. ఊరి ఓహో, ఈ ఆర్డర్ వచ్చేసి ఎంత అంటే సో హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో వచ్చి అయితే లాగిన్ చేశాను అనమాట. ఇంకా ఆర్డర్ అయితే ఏం పడలేదు. వచ్చి 5 minutes అవుతుంది. సో వెయిట్ చేద్దాం ఫస్ట్ ఆర్డర్ కోసం. సో నిన్న అయితే కొన్ని రైడ్స్ కంప్లీట్ చేసామన్నమాట. ఎందుకంటే బోడుప్పల్ సైడ్ పడితే మనకు ఇంటికి వెళ్ళిపోవాలని లేజినెస్ వచ్చేస్తుంది. సో అందుకని మనం బోడుప్పల్ సైడ్ ఉన్న రైడ్స్ అన్ని నెగ్లెక్ట్ చేసి వేరే సైడ్ ఉన్న రైడ్స్ అన్ని యాక్సెప్ట్ చేద్దాం అనమాట. సో ఈరోజు అలా మిస్టేక్స్ చేయొద్దు. సో అదనమాట. నిన్నటికి ఈరోజుకి తెలిసిందంటే 2 రోజుల నుంచి అదే రిపీట్ అవుతుంది అనమాట. బోడుప్పల్ సైడ్ పడితే తీసుకొని వచ్చేసి ఇక నెక్స్ట్ ఆర్డర్ వచ్చినా తీసుకోవట్లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈరోజు ఆ మిస్టేక్ చేయొద్దు. ఈరోజు ఆ మిస్టేక్ చేయను, ఎందుకంటే రైడ్స్ తొందరగా కంప్లీట్ అవ్వట్లేదు, మళ్ళీ మన టార్గెట్ కూడా రీచ్ అవ్వట్లేదు కాబట్టి. సో అదనమాట. చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. పడిన తర్వాత వెంటనే వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి. ఆఫ్టర్ 1 hour తర్వాత ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో నేను టిఫిన్ కూడా చేసి రెడీగా ఉన్నాను. సో టిఫిన్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది అల్వాల్ సైడ్ అనమాట. సో లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 1 hour తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో కొంచెం పెట్రోల్ పోయించుకొని వెళ్దాం పికప్ లొకేషన్. ఇంతకుముందు ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అది 30 kilometers అది. సో అది వచ్చేసి మియాపూర్ సైడ్ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో ఈరోజు చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే నేను వచ్చింది 6:40కి అట్లా వచ్చానమాట. ఇప్పుడేమో 8 అవుతుంది. సో చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఆర్డర్ పడడానికి మనకు. సో ఇదైతే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక. పికప్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. సో ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో మియాపూర్ దగ్గర ఉన్నాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. మామూలు ట్రాఫిక్ లేదు, ఫుల్ ట్రాఫిక్. ఇక్కడికి వచ్చాక కొంచెం ముందు 3 kilometers ఉంది అంతేగా. చలో ఫైనల్లీ అయితే ట్రాఫిక్ నుంచి బయట అయితే పడ్డాం. సో ఇక్కడ నుంచి ఇంకా 2 kilometers ఉంది. సో డ్రాప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. చలో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక ఇటు నుంచి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇక ఎప్పుడు పడుతుందో నాకైతే తెలియట్లేదు ఇక. జస్ట్ 900 meters ఉన్నప్పుడే క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట. ఏం చెప్తాం ఇక వాళ్ళకు. క్యాన్సిల్ చేసేది ఉంటే అప్పుడే క్యాన్సిల్ చేయొచ్చుగా, మళ్ళీ ఇప్పుడు చేసి. నేను 2 kilometers ఆల్రెడీ వచ్చాను. 3 kilometers ఉండే పికప్ లొకేషన్. అయినా సరే నేను వచ్చాను ఇంత దూరం. ఇంకా 900 meters 1 kilometer ఉంటాయి. మరి అప్పుడే క్యాన్సిల్ చేస్తే నేను ఇంత దూరం ఎందుకు వచ్చేవాడిని అసలు? ఏమో మినిమం సెన్స్ ఉండదు వీళ్ళకు. క్యాన్సిల్ ఎప్పుడు చేయాలి ఏంది అసలు ఏం తెలియదు. సో ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. అది వచ్చేసి జేడిమెట్ల సైడ్. పికప్ వచ్చేసి 300 meters ఉంది. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే దగ్గరనే ఉంది. చలో ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, లేకపోతే తొందరగా వెళ్ళిపోదాం ఇక. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము.
కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో రైడ్ బుక్ చేసుకున్న వాళ్ళ పేరు వచ్చేసి అనిరుద్ అనమాట. సో అనిరుద్ ఎలా ఉంటారో చూద్దాం ఇప్పుడు. సో కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఏదో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో బిజీగా ఉన్నట్టున్నారు మరి. సో వెయిట్ చేద్దాం, ఇంకోసారి కాల్ చేసి చూద్దాం. 2 సార్లు అయితే కాల్ చేశాను, ఏం రెస్పాన్స్ లేదు, నాట్ రీచబుల్ అది అంటే రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటా. సో ఇంకోసారి కాల్ చేసి చూద్దాం అనిరుద్ గారికి. సో ఆఫ్టర్ ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఒక ఆఫ్టర్ 20 minutes తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి అంబర్పేట్ సైడ్ అనమాట. సో లేట్ చేయకుండా పికప్కి వెళ్ళిపోదాం ఇక్కడ డ్రాప్ లొకేషన్కి. ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక. చలో కాల్ చేద్దాం. సో రైడ్ బుకింగ్ చేసుకున్నారనమాట, అంటే పార్సల్ బుకింగ్ కాకుండా రైడ్ బుకింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ లొకేషన్కి వెళ్తే ఈ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక వద్దని చెప్పలేకపోయాను అనమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆర్డర్లు ముందే తక్కువ పడుతున్నాయి. సో అందుకని ఇక తీసుకోవాల్సి వచ్చింది. ఎంత లెక్క అంటే నేను ఈ పార్సల్ ఇచ్చేసిన వెంటనే, అంటే ఈ బ్యాగ్ ఇచ్చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే పడింది. అది కూడా పికప్ వచ్చేసి నేను ఉన్న చోటే ఉన్నాను అనమాట. నేను ఎక్కడైతే నిలబడ్డానో ఒక 30-40 meters కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే ఉంది పికప్ లొకేషన్. కాల్ చేసి పార్సల్ పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. అది కూడా మన బోడుప్పల్ సైడే పడింది. సో తీసుకోవద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు మన టైం కూడా అయింది కదా, ఇంటికి వెళ్ళే టైం అయింది, మన టార్గెట్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి సో ఆర్డర్ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో చెప్పాను కదా ఇక్కడే ఉంది లొకేషన్, కాల్ చేశాను. సో నేను ఉన్న చోటే ఆపోజిట్లో ఉందన్నమాట, అంతే. పార్సల్ పికప్ అయితే చేసుకున్నాము, వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. దీంట్లో బట్టలు ఉన్నట్టున్నాయి అమ్మ. సో చలో వెళ్ళిపోదాం ఇక, పికప్ అయితే చేసుకున్నాం ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. ఈ చిన్న చిన్న గల్లీలో ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు. బండ్లు దగ్గర పార్క్ చేస్తారు, మళ్ళీ వెహికల్ వెళ్ళడానికి ఛాయిస్ ఉండదు, ఫుల్ ట్రాఫిక్. అమ్మయ్య, ఎలాగైతే ఏంటి ఆ గల్లీల నుంచి బయటకు వచ్చాను, ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ నుంచి కూడా బయటకు వచ్చేసాను. చలో. సో నాతో ట్రాఫిక్ ఉందో లేకపోతే నేనే ట్రాఫిక్లో ఉన్నానో నాకేం అర్థం కావట్లేదు. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కాల్ చేసి ఈ కవర్ వాళ్ళకి కాల్ చేసి కవర్ ఇచ్చేద్దాం ఇక. చాలు. సో నేను వచ్చి ఇక్కడ 5 minutes అవుతుంది డ్రాప్ లొకేషన్కి. వాళ్ళకైతే కాల్ చేశాను. ఈ గల్లీలో ఉంది. ఓకే, అటు సైడ్ ఉందా ఆ గల్లా? ఓకే, ఆయనే వచ్చారనమాట. వచ్చి పార్సల్ తీసుకోకుండా మళ్ళీ నన్ను కూడా రమ్మంటారు ఏంటి? చలో ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చులే మనం కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా దగ్గర పడుతుంది మన రూమ్. సో ఇక్కడే అనమాట, పార్సల్ ఇచ్చేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఇటు సైడ్ వచ్చాను నేను, ఆ గల్లీలోకి వచ్చాను, అందుకే పక్క గల్లీలో ఉన్నానని అనిపించింది నాకు. అయితే మీరు అటు సైడ్ స్ట్రేట్ వచ్చేయండి అంటే అటు వెళ్ళిపోయాను. చలో ఆర్డర్ అయితే ఇచ్చేసాము, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఇక మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఇంటికి వెళ్ళి తినేసి బజ్జోడమే, ఇక నిద్రపోదాం, ఇక రెస్ట్ తీసుకుందాం, ఫుల్ రెస్ట్. ఈయనకి ఇంత ప్లేస్ ఉంది, ఫాల్తుగా నీకు ఇటు నుంచి వస్తాడండి వీడు. చెప్తాను ఎలా, ఈయన ఫుల్ తాగేసేట్టు ఉన్నాడు. ఊరి
అంకుల్ ఫుల్ తాగినట్టున్నారు. స్ప్రో అంటే దారి తెలియకుండా నడుస్తున్నారు. ఇక ఫుల్ తాగేసి ఉండడం వల్ల అసలు తెలియట్లేదు, మత్తు ఫుల్ ఎక్కేసింది. అంతకన్నా ఎందుకు తాగాలి అసలు నాకు అర్థం కాదు. అంతగా ఫుల్గా తాగాలనిపిస్తే ఇంటికి వెళ్ళి తాగాలి, అంతేగాని రోడ్డు మీద ఇట్లా ఎక్కడంటే అక్కడ కింద పడడం, డైరెక్ట్గా వెళ్ళి కింద పడి, అది అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్కి డైరెక్ట్ ఇట్లా వెళ్ళి ముఖం తాకింది. కన్ఫామ్గా తలకాయ పగులుతుంది అనుకున్నా, కానీ ఏం కాలే, థ్యాంక్ గాడ్. సో అది అంకుల్ ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఇక ఏం చేస్తాం, జాగ్రత్తగా ఇంటికి వెళ్తే అదే చాలుగా. ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది తొందరగానే. టైం వచ్చేసి 12:46 అట్లా అవుతుంది, 46-47 అట్లా అవుతుంది. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్లో. సో నచ్చింది అనుకుంటున్నా ఈ బ్లాగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటి వరకు బాయ్ బాయ్.